మనసు అంటుంది అరే ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ కొట్టి తీరాలి అని. మరి మైండ్ అంటుంది అరే నిజంగా గవర్నమెంట్ జాబ్ నేను కొట్టగలుగుతానా, ఎంతో కాంపిటీషన్ ఉంది అని. మనసు అంటుంది నీ ఫ్యామిలీకి నువ్వు ఇన్స్పిరేషన్గా ఉండాలి, నీ జనరేషన్ ఏదైతే ఉందో మన నెక్స్ట్ జనరేషన్ దానికి నువ్వు ఇన్స్పిరేషన్గా ఉండాలి అని. మరి మైండ్ అంటుంది తొందర ఏముందిలే ఇంకా ఉంది కదా చేసుకోవచ్చు అని. మనసు అంటుంది గవర్నమెంట్ జాబ్ కొట్టి ఎలా అయినా మనీ సంపాదించి నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్కి అందరికీ సమాధానం చెప్పాలని. మరి మైండ్ అంటుంది ఇంకా ఎగ్జామ్ నోటిఫికేషన్ పడలేదు కదా, ఇప్పుడేం చదువుతావులే ఇంకా టైం ఉంది కదా అని చెప్తుంది. సో ఇలా మనసు మైండ్ చెప్పింది ఏది చేయాలో తెలియక సతమతం అయిపోతూ మీ ప్రిపరేషన్ని ఫెయిల్ చేసుకుంటున్నారా? మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండట్లేదా? మైండ్ సెట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి అని చూద్దాం ఈ వీడియోలో. సో మీలాగే ఎవరైతే ఇద్దరు అబ్బాయిలు లైఫ్లో నేను ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద చదువులు చదివితే మంచి జాబ్ వస్తుంది, లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పి ఒక ఆశయంతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఆ పెద్ద చదువులు చదవడానికి ప్రస్తుతానికి డబ్బులు ఉండవు. సో ఎలా అయినా డబ్బు సంపాదించాలని చెప్పి ఇద్దరు డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ ఆపర్చునిటీ కోసం వెతుకుతూ ఒక ఎడారిలో వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళకు ఒక విలేజ్ కనిపిస్తుంది. ఆ విలేజ్లో ప్రజలంతా కూడా ఎంతో బాధతో ఉంటారు. సో రామ్ శ్యామ్ ఇద్దరు కూడా సరే ఇక్కడ మనకి ఏదైనా ఆపర్చునిటీ దొరుకుతుందేమో వెళ్ళి చూద్దాం అని చెప్పి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఆ విలేజ్లో ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి మంచినీళ్ళు దొరకట్లేదు అని చెప్పి. ఆ మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది. అయితే వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి మేము మీకు ఎలా అయినా సహాయం చేయాలనుకుంటున్నాం, మేము మీకు ఏ విధానంగా సహాయం చేయగలుగుతారో చెప్పండి, మేము చేస్తాము, మాకు దానికోసం ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు చెప్తారు. అయితే ఆ విలేజర్స్ అందరూ కూడా సరే ఈ అబ్బాయిలు చాలా ఆశగా ఉన్నారు, ఆపర్చునిటీ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు, సో మనం వీళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాం. ఏదైతే మనం రోజు ఎంతో దూరం వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుందో వీళ్ళకి ఆ వర్క్ ఇచ్చేస్తే, వీళ్ళకి మనం కొన్ని డబ్బులు ఇస్తే వీళ్ళు కూడా సంపాదించుకుంటారు అని చెప్పి ఆ విలేజర్స్ అందరూ కూడా మాట్లాడుకొని రామ్ శ్యామ్ని పిలిచి సరే మీరు ఎలాగో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏదైతే మీరు డైలీ ప్రతిరోజు ఏదైతే అక్కడెక్కడో దూరంలో మాకు ఒక బావి ఉంది, ఆ బావిలో నుంచి నీళ్లు తవ్వి మీరు గనక ఇక్కడికి తీసుకొని వస్తే 2 బకెట్స్ ఉంటాయి, ఆ బకెట్లో నుంచి మీరు వాటర్ తీసుకొస్తే మీకు ఒక బకెట్కి ఒక నాణ్యం అన్నది ఇస్తామని చెప్పి చెప్తారు. అలా మీరు డైలీ ఎన్ని ఇళ్ళకి ఎన్ని బకెట్లో నుంచి వాటర్ పోస్తే అంత మంచిగా మీకు ఎర్న్ చేసుకోవచ్చు మీ స్టడీస్ కోసం అని చెప్పి చెప్తారు. అయితే మరి రామ్ శ్యామ్ ఇద్దరు కూడా సరే చేద్దాం, ఎలాగో మనకి ఇప్పుడు హాలిడేసే కదా, ఈ హాలిడేస్ అయిపోయేసరికి మనం ఎంత సంపాదించుకుంటే మన ఎడ్యుకేషన్కి అంత హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇద్దరు కూడా డెసిషన్ తీసుకొని ఇద్దరం కూడా చేస్తామని చెప్పి వర్క్ స్టార్ట్ చేస్తారు. సో ఇలా వాళ్ళు ఏమైపోతుందంటే వన్స్ వాళ్ళు ఏదైతే ఈ వర్క్ స్టార్ట్ చేస్తారో ప్రతిరోజు కూడా రామ్ శ్యామ్ ఇద్దరు కూడా బకెట్లు మోస్తూ ఉంటారు. అయితే రామ్ ఎవరైతే ఉన్నారో రామ్ కనిపిస్తుంది కొంచెం కష్టంగా. శ్యామ్ ఏం చేస్తాడంటే తను కొంచెం బలంగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మొయ్యాలి, నాకు ఎలా అయినా డబ్బులు రావాలి అని చెప్పి శ్యామ్ కూడా మోసుకుంటూ ఉంటాడు. శ్యామ్ ఎక్కువ కూడా బకెట్స్ అన్నది తీసుకొస్తాడు, ఎక్కువ డబ్బులు అన్నది సంపాదించుకుంటూ ఉంటాడు. రామ్ మాత్రం చేస్తూ ఉంటాడు. అలా నెలలు గడిచిపోతాయి, 2 నెలలు గడిచిపోతాయి. శ్యామ్ ఇంకా కూడా చాలా సంపాదించుకోవాలి, తొందరగా సంపాదించుకోవాలని చెప్పి దాని మీదే కూర్చొని ప్రతిరోజు చాలా బకెట్లు మోస్తూ ఎంతో డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో తను ఒక స్టడీస్ కోసమే సంపాదించుకుంటున్నాను అన్నది కూడా మర్చిపోతాడు. అయితే రామ్ ఒకరోజు బాగా ఆలోచించి ఇలా అయితే మనం ఈ విలేజ్లోనే స్ట్రక్ అయిపోతాం, లేదు దీనికి నేను ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి, కానీ ఇక్కడ నాకు డబ్బు వస్తుంది, దీన్ని ఏం చేస్తే నేను డబ్బు వస్తుంది నా స్టడీస్కి హెల్ప్ అవుతుంది అని ఆలోచించి రామ్ ఏం చేస్తాడంటే ఆ వాటర్ ఏవైతే బావిలో ఉన్నాయో ఆ బావిలో వాటర్ ఊర్లోకి డైరెక్ట్గా వెళ్ళడానికి మార్గం ఏంటి అని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు తనకు ఒక ఐడియా వస్తుంది, నేను ఇక్కడి నుంచి అక్కడికి ఒక పైప్ లైన్ వేస్తే 100% ఆ విలేజర్స్ అందరూ కూడా మంచినీళ్ళు ఈజీగా వెళ్తాయి కదా, సో దట్ నాకు కూడా కంటిన్యూగా వెళ్తున్నందుకు డబ్బు ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి రామ్ ఆలోచించి శ్యామ్కి చెప్తాడు. అప్పుడు శ్యామ్ ఏం చేస్తాడంటే ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, ఇప్పుడు డబ్బు వస్తుంది కదా మనకి, ఎందుకు ఇదంతా పని, నువ్వు ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నావు, ఫస్ట్ డబ్బులు సంపాదించుకో అని చెప్పి శ్యామ్ అంటాడు. శ్యామ్ ఎంకరేజ్ చేయడు. అప్పుడు రామ్ ఏం చేస్తాడంటే లేదు ఇది కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది నాకు అని చెప్పి రామ్ ప్రతిరోజు మార్నింగ్ ఏవైతే బకెట్స్లో వాటర్ తీసుకెళ్తాడు అండ్ నైట్ ఏదైతే ఉంటుందో తాను ఏదైతే పైప్ లైన్ వేయాలనుకుంటున్నాడో ఆ పైప్ లైన్ వేయడానికి వర్క్ చేస్తూ ఉంటాడు. ఒక్కడే వెళ్ళి రోజు రాత్రుల పూట తవ్వడం స్టార్ట్ చేస్తాడు.
సో 3 months గడిచిపోతుంది, 6 months గడిచిపోతుంది. రామ్ మాత్రం ఆ పైప్లైన్ వర్క్లోనే ఉంటాడు. ఈలోపు శ్యామ్ ఏమవుతుందంటే తను ఎంతో డబ్బులు సంపాదించుకొని తను అనుకున్న ఇల్లు కట్టేసుకుంటాడు అనమాట. ఫస్ట్ ఏదైతే తన ఎడ్యుకేషన్ గురించి అనుకుంటాడో అది పక్కన పెట్టి ఫస్ట్ నేను ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆ ఇల్లు కట్టేసుకుంటాడు. అయితే ఈ గ్యాప్లో రామ్ ఏంటి అని అంటే ఆ పైప్లైన్ వేసే ప్రాసెస్లోనే ఉంటాడు. ఈ ప్రాసెస్లో శ్యామ్ తనకి ఎంత చెప్పినా సరే, నేను ఎంత సంపాదిస్తున్నానో చూడు, నేను ఎంత కష్టపడుతున్నానో చూడు, ఎంత కష్టపడి నేను సంపాదించుకుంటున్నాను, నువ్వు మాత్రం ఇలానే ఉన్నావు అని చెప్పి రామ్ని ఎన్నో మాటలు అంటారు. విలేజర్స్ కూడా అయ్యో ఎందుకు నువ్వు ఎక్కువ చేసుకోలేకపోతున్నావు, చేసుకోవచ్చు కదా అని చెప్పి విలేజర్స్ కూడా డబ్బుల కోసం చేసుకో అని ప్రెషర్ చేస్తారు. అయినా రామ్ మాత్రం తన మైండ్ సెట్ని మార్చుకోకుండా ఆ పైప్లైన్ మీదే వర్క్ ఉంటాడు. అలా 8 months 1 year గడిచిపోతుంది. వన్స్ 1 year గడిచిపోయాక రామ్ ఏదైతే అనుకున్నాడో పైప్లైన్ వేయాలని ఆ పైప్లైన్ సక్సెస్ఫుల్గా వేసేస్తాడు. కానీ శ్యామ్ ఏదైతే చేస్తున్నాడో మెల్లమెల్లగా తను ఏదైతే మొయ్యాలనుకుంటున్నాడో డేస్ గడిచే కొద్దీ తనలో ఉన్న బలం కూడా తగ్గిపోతూ ఉంటుంది. వన్స్ తను ఏదైతే మోస్తూ చేస్తున్నాడో ఆ మొయ్యలేక ఆ డబ్బులు రాక ఆ ఇల్లు కూడా ఏదైతే కట్టుకున్నాడో అది కూడా అమ్మేసుకునే స్టేజ్కి వచ్చేస్తాడు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఏదైతే రామ్ శ్యామ్ ఈ స్టోరీ మిమ్మల్ని మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు కూడా ఏదైతే ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కొట్టాలి, ఒక లక్ష్యం కోసం మీరు పరిగెడుతూ ఉన్నారో ఆ గవర్నమెంట్ ఎగ్జామ్ వస్తే ఎలా ఉంటుంది మీ లైఫ్, లాంగ్ టర్మ్గా మీరు కంటిన్యూగా మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. మీరే కాదు మీ ఫ్యామిలీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ అవుతుంది, మీ ఫ్యామిలీకి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. కానీ ఈ గ్యాప్లో ఏదో చిన్న జాబ్స్, పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకుంటూ కనుక మీరు వెళ్తే మీ మైండ్ సెట్ అక్కడికే ఆగిపోతుంది. సో ఎవరు ఎన్ని చెప్పినా సరే మీకు కరెక్ట్గా గోల్ ఉంది, మీ మీద మీకు నమ్మకం ఉంది అని అంటే మీరు ఏదైతే గోల్ కొట్టాలనుకుంటున్నారో అది కొట్టేదాకా మీ మైండ్ సెట్ని మార్చుకోకండి. కానీ ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతకండి. ఏదైతే మిమ్మల్ని ఆపుతుందో, మీ మైండ్ సెట్ మారడానికి కారణం అవుతుందో దాన్ని అర్థం చేసుకొని అక్కడే కట్ చేయండి. దానికోసమే మీరు గ్రోత్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రోత్ మైండ్ సెట్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నా సరే, నెగిటివిటీ వచ్చినా సరే మీ మైండ్ని మీరు పాజిటివ్గా మార్చుకుంటూ ఉంటారు. అదే మీరు ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఎవరో వచ్చి చెప్పినప్పుడు మీ మైండ్ సెట్ మారుతుంది, ఎవరో వచ్చి ఏదో అన్నప్పుడు మీ మైండ్ సెట్ మారుతుంది, 10 మంది 10 రకాలుగా చెప్పినప్పుడు మీరు కూడా 10 రకాలుగా ఆలోచిస్తుంటే మీ మైండ్ సెట్ మారిపోతే దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ మైండ్ సెట్. సో ఒక గ్రోత్ మైండ్ సెట్తో ఆలోచించి, రామ్ లాగా ఆలోచించి మీ ఎగ్జామ్ని మీరు ఎలా క్రాక్ చేయాలి, ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ఒక లాంగ్ టర్మ్గా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అని క్లారిటీ తెచ్చుకొని స్టడీస్ కోసం ప్రిపేర్ అవ్వండి. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.